వియత్నాం సిరీస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో దనాంగ్ సిటీ కవర్ చేసాము. లైక్ హోయాన్ అనే ప్లేస్, డ్రాగన్ బ్రిడ్జ్, మైకీ బీచ్ అండ్ బానా హిల్స్ అవన్నీ కవర్ చేసాము డే 1 డే 2. పార్ట్ 3 అండ్ డే 3 అబౌట్ హాలాంగ్ బే. ఇది వచ్చేసి హనాయ్లో ఉంది. మేము దనాంగ్ నుంచి హనాయ్ డే 2 నైట్ ఫ్లైట్ తీసుకున్నాము. అరౌండ్ 8:30 PM ఓవర్ దేర్. 10 o'clockకి హనాయ్ రీచ్ అవ్వాలి. బట్ వియత్నాంలో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటర్నల్ ఫ్లైట్స్ ఆల్వేస్ డిలే ఉంటుంది. సో అకార్డింగ్ టు మనం ప్లాన్ చేసుకోవాలి. మేము అరౌండ్ 1 o'clock రీచ్ అయ్యాము నైట్. గ్రాబ్ తీసుకొని మేమైతే హోటల్కి వచ్చేసాము. హనాయ్లో మా ప్లాన్ వచ్చేసి 2 full days అండ్ 1 half day. 2 full daysలో ఒకటి హాలాంగ్ బే అండ్ నిన్బిన్ కవర్ చేయాలనుకున్నాము. సాపా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని చెప్పారు, బట్ సీజన్ కాదు అండ్ ఆల్సో టైం సరిపోలేదు మాకు విజిట్ చేయడానికి. లైక్ ప్రీవియస్ ఈ యాక్టివిటీ కూడా క్లూక్ త్రూ బుక్ చేసాము. లైక్ ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకొని హాలాంగ్ బే నుంచా హనాయ్ నుంచా మనం అనేది టోటల్ ఐటనరీ వస్తుంది, అలా ప్లాన్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకుంది సన్లైట్ గ్రాండ్ డే క్రూజ్. సో యాజ్ పర్ బుకింగ్ మనకి వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ చేస్తారు లొకేషన్. మేమున్న ప్లేస్ వచ్చేసి హనాయ్ ఓల్డ్ క్వార్టర్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సజెషన్స్ కూడా అక్కడ ఉంటే నియర్ బై యాక్టివిటీస్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు హనాయ్ మొత్తం. సో హనాయ్ అంతా చాలా బిజీగా అనిపించింది మార్నింగ్. ఈవెన్ దో 7:30 ఈ టైము. ఒక 10 to 15 minutes వాక్ తర్వాత వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చాము. బస్సు వెయిట్ చేస్తుంది. సో ఆ బస్సులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, లైక్ షటిల్ బస్ అని, లెమోజిన్ అని. సో మేము బుక్ చేసుకుంది వచ్చేసి లెమోజిన్. ఇది కొంచెం కైండ్ ఆఫ్ లగ్జరీ వెహికల్, ఎందుకంటే 2.5 hour to 3 hours జర్నీ మన హనాయ్ నుంచి హాలాంగ్ బే. ఈ బస్ ప్రైస్ కూడా టికెట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 2 hours జర్నీ తర్వాత మనల్ని ఒక ప్లేస్ దగ్గర ఆపుతారు. ఇది కామన్, ఎవ్రీ బస్ ఇక్కడ స్టాప్ చేస్తారు. లైక్ ఇక్కడ వచ్చేసి షెల్ నుంచి పెరల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది చూపిస్తారు మనకి క్లియర్గా. అండ్ ఆల్సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్ల్స్ అనేది పర్చేస్ చేసుకోమని చెప్పేసి ఒక పెద్ద షాపింగ్లా ఉంటుంది. ఇవి వచ్చేసి కొంచెం టూ కాస్ట్లీగా అనిపించాయి. అండ్ ఆల్సో ప్రైసెస్ వచ్చేసి వియత్నాం డాంగ్ అండ్ US dollarsలో మెన్షన్ చేశారు క్లియర్గా. సో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి US పీపుల్. ఒక 20 to 30 minutes బ్రేక్ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అనదర్ 30 minutes జర్నీ. హార్బర్ రీచ్ అయ్యాము, హాలాంగ్ బే హార్బర్. సో ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చేసిన తర్వాత మనకి ఒక గైడ్ని అసైన్ చేస్తారు మనం బస్ దిగిన వెంటనే. అరౌండ్ బస్లో ఒక 20 people ఉంటే 20 peopleకి ఒక గైడ్ ఉంటారు. సో మనం ఈ క్లూక్ యాక్టివిటీస్ అలా బుక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే లైక్ ఎండ్ టు ఎండ్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చాము. ఈ పోర్ట్లో ఏంటంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో అవి కూడా వాళ్ళే తీసుకొని వచ్చేసి మనకి ఇలా ఇస్తారు. ఇలా మోస్ట్ ఆఫ్ ద క్రూజెస్ ఈ పర్టికులర్ పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. మోర్ ఆఫ్ సిమిలర్ అన్ని టైమింగ్స్ ఆర్ యాక్టివిటీస్ సిమిలర్గానే ఉంటాయి. మనము ఫొటోస్ అండ్ రివ్యూస్ చూసి బుక్ చేసుకోవచ్చు మనం బుక్ చేసుకునేటప్పుడు, అండ్ డిపెండ్స్ అపాన్ ద ప్రైస్. సో మేము బుక్ చేసుకుంది వచ్చేసి ప్రైస్ వైజ్ ఆర్ లగ్జరీ వైజ్ చాలా బాగా అనిపించింది అండ్ అందుకే బుక్ చేసుకున్నాం సన్లైట్ డే గ్రాండ్ క్రూజ్. సో కొన్ని క్రూజెస్ వచ్చేసి పోర్ట్ దగ్గరే లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో కొన్ని వచ్చేసి ఆన్ ద వేలో లంచ్ ఆఫర్ చేస్తారు. సో మా పర్టికులర్ క్రూజ్ వచ్చేసి ఆన్ ద వేలో లంచ్ ఆఫర్ చేశారు స్టార్ట్ అయిన తర్వాత. ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ లంచ్ బఫెట్ వచ్చి కూడా టికెట్ కాస్ట్లో ఇంక్లూడెడ్ అయ్యే ఉంటుంది. సో ఇలా మనకి ఒక పర్సన్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ఫస్ట్ ఏ యాక్టివిటీ, నెక్స్ట్ ఏ యాక్టివిటీ అలా. లంచ్ ఫినిష్ అయిన తర్వాత మనం క్రూజ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బిట్వీన్ దట్ 3 యాక్టివిటీస్ ప్లానింగ్ ఉంది ఎంటైర్ డే. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ హాలాంగ్ బే ఏంటి అంటే లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ వియత్నాం అని చెప్తారు అండ్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఆల్సో. సో ఇలా హండ్రెడ్స్ ఆఫ్ లైమ్ స్టోన్స్ ఇలా ఫామ్ అయ్యేసి ఎంటైర్ వే అంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇక్కడ కింగ్ కాంగ్ అలాంటి షూటింగ్స్ కూడా జరిగాయని చెప్తున్నారు వాళ్ళు. టోటల్ క్రూజ్ జర్నీ వచ్చేసి అరౌండ్ 6 hours ఉంటుంది. మనం స్టెప్ ఇన్ అయినప్పటి నుంచి అండ్ మళ్ళీ పోర్ట్కి రీచ్ అయ్యే వరకు, ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. సో ఇక్కడ వచ్చేసి 3 యాక్టివిటీస్ ప్లాన్ చేశారు అండ్ లేటర్ ఒక సన్సెట్ పార్టీ. అండ్ ఈ 3 యాక్టివిటీస్ వచ్చేసి ఇలా మల్టిపుల్ కేవ్స్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఒక ఐలాండ్. ఆఫ్టర్ 1 hour జర్నీ ఇలా ఫస్ట్ యాక్టివిటీకి స్టాప్ చేశారు. సో ఈ ప్లేస్ వచ్చేసి సంగ్సాట్ కేవ్స్ అంటారు, వీటిని సర్ప్రైజ్ కేవ్స్ అని కూడా అంటారు. సో ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి మనము 3 levels ఆఫ్ కేవ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. అరౌండ్ 45 minutes to 1 hour టైం పడుతుంది. ఈ గ్యాప్లో క్రూజ్ అనేది రిమైనింగ్ క్రూజెస్ కోసం బ్యాక్ వెళ్ళి అనదర్ ప్లేస్కి వస్తుంది. ఇదంతా మనకి గైడ్ చేస్తారు ఎక్కడ అనేది. సో ఇవి మనం స్టెప్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎవరైతే స్టెప్స్ తీసుకొని వెళ్ళలేరో వాళ్ళు క్రూజ్లో అయినా సరే ఉండొచ్చు. సో ఇలా స్టెప్స్ తీసుకొని ఇలా లోపలికి వస్తుంటే ఫస్ట్ స్పాట్లో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ లొకేషన్. లైక్ మల్టిపుల్ క్రూజెస్ అండ్ ఈ లైమ్ స్టోన్స్ మిడిల్లో ఈ ప్లేస్ అయితే చాలా కైండ్ ఆఫ్ వండర్లా అనిపించింది.
ఈ పర్టిక్యులర్ కేవ్ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ 3 లెవెల్స్‌లో ఉంటుంది. సో, ఫస్ట్ లెవెల్‌లో నార్మల్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ చాలా లైట్స్‌తో ఈ స్టోన్స్ అంతా చాలా గ్రాండియర్‌గా అనిపించింది. అలా మనం చాలా నేరో స్పేస్ నుంచి ఎంటర్ అయితే సెకండ్ లెవెల్ కనిపిస్తది. ఇది చాలా వైడర్ రేంజ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, అందుకే దీన్ని సర్ప్రైజ్ కేవ్ అని అంటారు. మనం ఇలా నేరో స్పేస్‌లో నుంచి ఒక్కసారిగా గ్రాండియర్ ఎంట్రీ విత్ కలర్‌ఫుల్ లైట్. ఇలా కేవ్స్ ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత ఇలా టాప్‌కి రీచ్ అవుతాము. ఈ టాప్ నుంచి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. సో, ఇది కంప్లీట్ చేసుకొని అలా స్టెప్స్ దిగి వాళ్ళిచ్చిన లొకేషన్‌కి ఎండింగ్‌లో ఈ క్రూజ్ తీసుకున్నాము. ఈ పర్టిక్యులర్ క్రూజ్ వచ్చేసి చాలా లగ్జరియస్‌గా అనిపించింది. ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ బఫెట్ అండ్ సీటింగ్ అండ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ డెక్స్ 3 లేయర్స్‌లో ఉంటది. మేము లోవర్ లెవెల్‌లో ఉన్నాము అండ్ మిడిల్‌లో ఒకటి ఉంది. అండ్ టాప్‌లో ఇంక్లూజన్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ అండ్ సన్‌సెట్ పార్టీ యాక్టివిటీస్ ఉన్నాయి. హైలైట్ ఆఫ్ ద క్రూజ్ వచ్చేసి టాప్ డెక్. ఈ టాప్ డెక్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీటింగ్ అరేంజ్‌మెంట్స్, స్విమ్మింగ్ పూల్ అండ్ బిట్వీన్ ద యాక్టివిటీస్ మనం పైకి వెళ్ళి కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఆఫ్టర్ 30 మినిట్స్ జర్నీ నెక్స్ట్ లొకేషన్‌కి రీచ్ అయ్యాము. సో, ఈ లొకేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్‌ని టనెల్ కేవ్ అండ్ లుయాన్ కేవ్ అంటారు. సో, మనము ఈ బోట్స్ తీసుకొని ఈ కేవ్స్ త్రూ వెళ్తాము. మనకు 2 ఆప్షన్స్ ఎయిదర్ కయాకింగ్ ఆర్ ఇలా బ్యాంబూ బోట్. మేము చిన్న డేర్ స్టెప్ తీసుకొని కయాకింగ్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా కొంచెం కయాకింగే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి అరౌండ్ 45 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇచ్చారు మనకి ఇది ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఈ టనెల్ త్రూ ఒకసారి లోపలికి వెళ్ళి మనం అక్కడ ఎక్స్‌ప్లోర్ చేసేసి రావచ్చు ఈ 45 మినిట్స్ ఆఫ్ టైమ్‌లో. ఒక అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇలా కయాకింగ్ ప్రిఫర్ చేస్తే మనము డెఫినెట్‌లీగా ఒక అనదర్ పెయిర్ అనేది క్యారీ చేయాలి. ఎందుకంటే డెఫినెట్‌గా మన క్లోత్స్ అనేవి వెట్ అవుతాయి. అండ్ ఆల్సో ఇలా క్రాస్ బోర్డ్స్ మన డాష్ అయినప్పుడు కానీ మనం ఒకవేళ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ ఎనీవే మనకి లైఫ్ జాకెట్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు పడినా. బట్ ఏంటంటే మనం తెచ్చుకున్న ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం తడిచిపోతాయి. ఈవెన్ విత్ ఫోన్స్ కానీ అలా. సో, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి లైక్ ఏదైనా ఐటమ్స్ మనం క్యారీ చేస్తున్నప్పుడు. ఇలా కయాకింగ్ చేస్తూ టనెల్ త్రూ పాస్ అవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఎక్సైటింగ్‌గా అనిపించింది. టనెల్ అనే కాదు ఈవెన్ ఫర్ సరౌండింగ్ ఎంటైర్ పనోరమిక్ వ్యూస్ కూడా సూపర్బ్‌గా అనిపించాయి. కయాకింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు చెప్పిన టైంకి క్రూజ్ దగ్గరికి రీచ్ అయ్యాము. అండ్ క్రూజ్ స్టార్ట్ అయ్యి అరౌండ్ అనదర్ 45 మినిట్స్ ఆఫ్ టైమ్‌తో నెక్స్ట్ లొకేషన్ అయితే వచ్చింది. సో, ఈ నెక్స్ట్ లొకేషన్ నేమ్ వచ్చేసి టీ టాప్ ఐలాండ్. సో, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక సూపర్బ్ వైట్ శాండ్ బీచెస్ అండ్ సేఫ్ స్విమ్మింగ్ జోన్స్ ఉన్నాయి. మనకు అరౌండ్ ఒక 1 అవర్ టైమ్ ఇస్తారు. సో, ఈ టైంలో మన ఇష్టం మనం ఏదైనా చేయొచ్చు. ఇక్కడ యాక్టివిటీ స్విమ్ చేయొచ్చు, బీచ్‌లో ప్లే చేయొచ్చు. లేదా అనదర్ యాక్టివిటీ ఏంటి అంటే ఇక్కడ ఒక 400 స్టెప్స్ ఆర్ 500 స్టెప్స్ ఉంటది. పైకి వెళ్తే పనోరమిక్ వ్యూస్ ఉంటాయి. లైక్ 360 డిగ్రీ వ్యూస్ ఆఫ్ ఈ ఎంటైర్ ఈ లైమ్ స్టోన్స్ అండ్ హాలాంగ్ బే వ్యూ. ఏదైతే చాలా సూపర్బ్ అనిపించింది. బట్ కొంచెం స్టీపీ అండ్ లిటిల్ క్రౌడీ అనిపించింది. ఇలా ఈ 3 యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని క్రూజ్ అయితే హార్బర్‌కి స్టార్ట్ అయింది. ఇది అరౌండ్ 1½ అవర్ ఆర్ 1 అవర్ టైమ్ బ్యాక్ టు హార్బర్. సో, ఇది మాత్రం చాలా గోల్డెన్ అవర్ అని చెప్పొచ్చు. లైక్ సూపర్బ్ అనిపించింది. ఆ వ్యూస్ కానీ అండ్ డెకరేటివ్ లైటింగ్ ల్యాంప్స్, పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ అక్కడ కూర్చొని కాస్త రిలాక్స్ అవ్వడానికి. అండ్ స్నాక్స్ కూడా సర్వ్ చేశారు. స్నాక్స్, ఈవెన్ హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, వైన్, బియర్ వాటెవర్. 1 అవర్, 2 అవర్స్ ఆర్ 1½ అవర్ లైక్ వైబ్ అయితే సూపర్బ్‌గా అనిపించింది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ స్టన్నింగ్‌గా అనిపించాయి. ఇలా టోటల్ హాలాంగ్ బే ట్రిప్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హనాయ్ స్టార్ట్ అయ్యాము. సో, ఇన్ మిడిల్ అగైన్ మార్నింగ్ లాగే సేమ్ ఇలా ఒక ప్లేస్‌లో స్టాప్ చేశారు. ఈసారి వచ్చేసి మార్బుల్స్ అండ్ స్టోన్స్ అండ్ సమ్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, పెయింటింగ్స్ అలాంటి ప్లేస్. సో, ఇక్కడ కొంతసేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫైనల్లీ హనాయ్ రీచ్ అయ్యాము.
సో హనై రీచ్ అయ్యేపాటికి అరౌండ్ 8:30 అయింది. సో ఆ టైంలో ఓల్డ్ క్వార్టర్స్లో మనం ఉన్నాం కాబట్టి అది ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. ఓల్డ్ క్వార్టర్స్లో స్ట్రీట్స్ అవి. ఇంత జర్నీ చేసి వచ్చిన తర్వాత, ఇంత డే అంతా స్పెండ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్ అయితే కావాలి ఇవంతా అగైన్ రోమ్ చేయడానికి. బట్ ఎనీవే మాకు టైం లేదు అండ్ ఆల్సో రిలాక్స్ అయ్యాం కాబట్టి బస్ అండ్ క్రూజ్లో ఈ ఓల్డ్ క్వార్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. ఈ పర్టికులర్ ఓల్డ్ క్వార్టర్స్ అనేది హార్ట్ ఆఫ్ హనాయ్ సిటీ. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్మాల్ స్ట్రీట్స్ ఉంటాయి, అరౌండ్ 30 స్ట్రీట్స్. ఈచ్ హ్యాజ్ సమ్ స్పెసిఫికేషన్స్ అనమాట. లైక్ ఫుడ్ స్ట్రీట్ అని, బియర్ స్ట్రీట్ అని, జ్యువెలరీ స్ట్రీట్ అని, ఇలా కలర్ఫుల్గా డెకరేటివ్గా చాలా సూపర్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఫెస్టివ్ టైం అండ్ వీకెండ్స్ టైంలో. ఇలా మెయిన్ ఎస్పెషల్లీ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వస్తారు చాలామంది ఇక్కడికి. ఫోర్క్, బీఫ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీ, లోకల్ స్ట్రీట్ ఫుడ్, ఇలా బయటే కూర్చొని ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని. సో వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది ఏంటి అంటే మేము బియర్ స్ట్రీట్. దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. లైక్ ఇక్కడైతే చాలా పార్టీ కైండ్ ఆఫ్ కల్చర్ ఎక్కువ. లైక్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. డిఫరెంట్ పార్టీస్, స్మాల్ వెరీ నేరో స్ట్రీట్ వాక్ చేయడానికి కూడా. అండ్ చాలామంది ఇలా బీర్ కన్జ్యూమ్ చేస్తూ ఇలా డిఫరెంట్ పార్టీస్ ఎంజాయ్ చేస్తూ ఈ స్ట్రీట్ అయితే సూపర్గా అనిపించింది హనాయ్లో. ఆఫ్టర్ బియర్ స్ట్రీట్ రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 10 minutes వాకబుల్ డిస్టెన్స్ రూము. అండ్ ఇలా కలర్ఫుల్ లైట్స్తో చాలా సూపర్గా అనిపించింది. అండ్ అరౌండ్ నైట్ 12-1 వరకు ఈ వైబ్ అనేది ఉంటుంది. సో ఇలా ఒక కెఫేలో కూర్చొని డిఫరెంట్ కాఫీస్ అండ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము. కోకోనట్ కాఫీ, ఎగ్ కాఫీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీప్. సో డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వెళ్ళి ఇంతటితో Day 3 క్లోజ్ చేసాము. అండ్ ఇట్స్ అ క్లోజ్ ఆఫ్ Part 3.